ఎన్నో రాజ్యాలు ఏలిన ఎన్నో విజయాలు సాధించిన ఛత్రపతి శివాజీ గారు మన తుల్జా భవాని ప్రార్థించడం ఒక విశేషం. అయితే మన తుల్జా భవాని మన ఛత్రపతి శివాజీ గారికి ఒక కానుకగా ఇచ్చారండి. కానుక ఏంటిది, దానికి ఒక ప్రత్యేకత ఏంటి? మొఘల్ రాజు, ముస్లిం రాజు మరియు హిందూ సమాజం నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి చాలా ఘోరమైన యుద్ధాలు జరిగాయండి. ఆ యుద్ధం జరుగుతూ కొన్ని రోజుల తర్వాత ఛత్రపతి శివాజీ సైన్యము ఈ మొఘల్ రాజు, ముస్లిం రాజు సైన్యం లో ఓడిపోయారండి. శివాజీ సైన్యాన్ని హతమార్చారు. అప్పుడు ఛత్రపతి శివాజీ గారు సైన్యాన్ని నిలిపివేసి వెనక్కి తిరిగారు. వెనక్కి తిరిగి ఒక గ్రామము, చిన్న గ్రామము తుళజాపూర్ గ్రామం అండి. తుళజాపూర్ గ్రామంలో ఒక తుళజా భవాని అమ్మవారు గుడి ఉండేది. ఆ అమ్మవారి గుడిలో ఛత్రపతి శివాజీ గారు ఆ మందిరంలో కూర్చొని కొన్ని రోజులు అమ్మవారికి జపం చేశారండి, ధ్యానించారు. అప్పుడు తుళజా భవాని ఆ మందిరంలో ఉన్న విగ్రహంలో నుంచి లేచి నిలబడి, ఛత్రపతి శివాజీ, నువ్వు హిందూ సమాజాన్ని రక్షించాలి కాబట్టి నీకు నేను వరం ఇస్తున్నాను, నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ ముస్లిం రాజుతో యుద్ధము చేయాలా అని చెప్పారు. అప్పుడు ఛత్రపతి శివాజీ గారు, అమ్మా నా సైన్యం అయితే లేరు, నేను ఒక్కనే ఎలా యుద్ధము చేయగలను, మీ ఆశీర్వాదం ఉంటే నేను తప్పకుండా ఇస్తానమ్మా అని మహారాజు గారు అమ్మవారికి ప్రార్థిస్తే అమ్మవారు లేచి నిలబడి అమ్మవారు ఒక ఖడ్గాన్ని ఛత్రపతి శివాజీ చేతుల మీద పెట్టారు. ఆ ఖడ్గాన్ని తీసుకొని వెళ్లి మళ్ళీ యుద్ధము మొదలుపెట్టి మళ్ళీ యుద్ధం చేశారండి. చాలా ఘోరమైన యుద్ధం చేశారు.